చైనా ఇరాన్కు, అమెరికా ఇజ్రాయెల్కు రెండు అగ్రదేశాలు ఇవి మద్దతునివ్వడం వలన ఇది ప్రపంచ యుద్ధంగా మారే ప్రమాదం ఉందా? అంటే దీన్ని ఇప్పుడు ఈ దశలో మాత్రం దీన్ని ప్రపంచ యుద్ధం అనడానికి అవకాశం లేదు. ఇక యుద్ధం డైరెక్ట్గా ఇజ్రాయెల్ ఆల్రెడీ రెండు భవిష్యత్తులో మీరు చెప్పినట్టుగా పూర్తిగా అమెరికా ఒక దశలో ఉందంటే నన్ను ఎక్కడ నువ్వు డిస్టర్బ్ చేసినా నా సైన్యం ఇరాన్ మీద విడిచిపోబడుతుందని ట్రంప్ ప్రకటించాడు. కానీ ఏదో సందర్భంలో అమెరికాను ఇరాన్ డిస్టర్బ్ చేయక తప్పదు. ఎందుకోసం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హార్మోజ్ జలసంధిని ఇరాన్ మూసేసిందనుకో, హార్మోజ్ జలసంధి దగ్గర అమెరికాకి సంబంధించిన విమానాలు గగనతలంలో పహారా కాస్తుంటాయి. అప్పుడు ఖచ్చితంగా అమెరికా దాని మీద ఆబ్జెక్షన్ చెప్తుంది, ఇరాన్ దాడి చేస్తుంది. అప్పుడు అమెరికన్ ఆర్మీ ఇక్కడ రావడానికి అవకాశం ఉంటుంది. అమెరికాను కట్టడి చేయడం కోసము చైనా రంగప్రవేశం చేయాల్సి ఉంటుంది, రష్యా రంగప్రవేశం చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇది ప్రపంచ యుద్ధం రూపంలోకి మరణానికి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఈ దశలో దీన్ని ప్రపంచ యుద్ధం అనడం అయితే సరైనది కాదు. ఇరాన్లో ఇజ్రాయెల్లో ఉన్న అమెరికా దౌత్య కార్యాలయం పైన ఇరాన్ దాడి చేసింది, కొంతమంది గాయపడ్డట్లు వార్తలు వచ్చినాయి. అంటే డైరెక్ట్ అమెరికా వ్యవస్థ పైన ఒక దాడిగానే పరిగణించవచ్చు. నేను ఏదో ఒక సందర్భంలో ఇప్పుడు ఉదాహరణకి అంతకుముందు ఇరాన్కు సంబంధించిన సైన్యాధి ఒక అధికారి సిరియాలో డమాస్కస్లో ఒక మీటింగ్లో పాల్గొంటే ఇజ్రాయెల్ ఏం చేసిందంటే సడన్గా సిరియా మీద దాడి చేసి ఆ మిలిటరీ అధికారిని చంపేసింది. ఇరాన్కి సంబంధించిన మిలిటరీ అధికారిని సిరియాలో చంపింది. చెప్పడం రైట్ కాదు. అప్పుడు ఇజ్రాయెల్ ఏమన్నదంటే అది నిజంగా వాళ్ళ మధ్య దౌత్య సంబంధమైన చర్చలు కాదు, అక్కడ మిలిటరీ క్యాంప్ జరుగుతుంది, మిలిటరీ ప్రణాళిక జరుగుతుంది కాబట్టి మేము అటాక్ చేసినామని చెప్పింది. ఈరోజు ఇరాన్ కూడా చెప్తుంది ఇది అమెరికా దౌత్య కార్యాలయం కాదు, ఇక్కడ ఇజ్రాయెల్కి సంబంధించిన గూఢాచార్య వ్యవహారం జరుగుతుంది కాబట్టి మేము దాడి చేసామని చెప్తారు. కాబట్టి యుద్ధం అనేది సెన్సిటివ్గా ఉంటుంది, చిన్న చిన్న కారణాలు పెద్ద కారణాలుగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అందుకోసం నేనేమన్నాను, ఈ యుద్ధానికి ముగింపు కనుక త్వరగా జరగకపోతే ఖచ్చితంగా ఇది ఏదో ఒక రోజు ప్రపంచ యుద్ధంగా మారుతుంది. ఇప్పుడు ప్రపంచం మాత్రం యుద్ధాన్ని భరించే పరిస్థితులు లేదు, ప్రపంచంలో ఏ దేశాలు కూడా యుద్ధాన్ని భరించే పరిస్థితి లేదు. కానీ నాయకులు ఏమైపోయారంటే ఆధిపత్య పోరు ఎందుకో ఈ మధ్య బాగా పెరిగిపోయింది, బ్యాలెన్స్ ఆఫ్ టెర్రర్ ఉండేది. ఇప్పుడు ఈరోజు రష్యా ఎందుకు బాగా రగిలిపోతుందంటే ఈరోజు ఉక్రెయిన్ అనేది యూరోపియన్ కంట్రీస్ సపోర్ట్ లేకుండా, అమెరికా సపోర్ట్ లేకుండా 5 నిమిషాలు కూడా రష్యాతో యుద్ధం చేయలేదు. ఉక్రెయిన్ బలంగా తీసుకొచ్చారు కదా. ఈరోజు గల్ఫ్ దేశాల మధ్య ఉండే గజాను చిన్న చిన్న పిల్లల్ని మహిళల్ని కిరాతకంగా ఇజ్రాయెల్ చంపేసింది కదా, భయప్రాంతాలలో చేసి ఇప్పటికే చనిపోతున్నారు కదా. అట్లాగే ఇండియా పాకిస్తాన్కి సంబంధించిన అంశంలో టెర్రరిస్టులను ఏరివేసే క్రమంలో ఇండియా ఒక మాత్రమైన స్టెప్ తీసుకున్నప్పుడు అమెరికా నుంచి మనకు ఆశించిన మద్దతు రాలే కదా. చాలా అంశాలు ఉన్నాయి. కాబట్టి ఏ క్షణం ఏ జరిగినా కూడా ప్రపంచ యుద్ధాన్ని దారితీసే అవకాశం ఉంటుంది. కానీ అన్ని దేశాలు ఈరోజు ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయి. పోస్ట్ కరోనాకి సంబంధించిన డెవలప్మెంట్ ఇంకా పూర్తిగా రిజిస్టర్ కాలేదు. ఆ టైంలో ఈ వార్ అనేది ప్రపంచానికి ఒప్పిడుగు లాంటిది ప్రపంచంపై.